ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనము. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైన మన తండ్రి గొప్ప వాగ్దానాన్ని మీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటూ ఉన్నారు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను అని. హల్లెలూయా. దేవుడు ఈరోజు ఒక గొప్ప నిబంధన నీ పట్ల చేయబోతూ ఉన్నారు. నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను లేవనెత్తడానికి, నీ బిడ్డల జీవితంలో ఒక ఉన్నతమైన మైలురాయి కలగజేసేటట్లు ఆయన ఒక గొప్ప నిబంధన చేస్తానని మాటిస్తూ ఉన్నారు. మరైతే ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు దేవునితో నిబంధనకు సిద్ధమైన, ఆయన చిత్తానుసారంగా జీవిస్తూ ఆశీర్వాదం పొందుకోవడానికి ఈ వాగ్దానాన్ని వింటున్న నీవు సిద్ధంగా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఆయన నీతిని, రాజ్యాన్ని మొదటగా వెతుకుతారో వారు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. ఎందుకంటే దేవుడు అంటూ ఉన్నారు చూడండి, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపిస్తానని ప్రభు చెప్తూ ఉన్నారు. ఏదైతే దావీదు రాజుగా ఎంచబడ్డారో, ఏదైతే దావీదు గొప్పగా వర్ధిల్లారో, ఈరోజు నీవు నీ కుటుంబము కూడా అట్టి రీతిగా వర్ధిల్లాలనేది దేవుని యొక్క ఆలోచన ఉంది. అపవాదికి ముందే తెలుసు గనక ఎన్నో శోధనల గుండా, ఇబ్బందుల గుండా నడిపిస్తాడు. అయినప్పటికీ కూడా నీవు దేవుణ్ణి స్తుతించగలిగితే, దేవుని మీద నమ్మకాన్ని కనపరచగలిగితే గనక, ఆనాడు దేవుడు ఏ విధంగా అయితే దావీదు గారికి తోడై ఉండి అన్నింటా దావీదు గారికి విజయాన్నిచ్చి గొప్ప సింహాసనం మీద కూర్చుండబెట్టారో, ఈరోజు అదే కృప నీ మీదకి వచ్చులాగున దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తారు. ఆమేన్. దేవుని సన్నిధిలో ఎప్పుడూ కూడా మనం పాపమునకు దూరంగా ఉంటూ పవిత్రంగా జీవించడానికి కష్టపడాలి. ఈరోజు మనిషి పవిత్రంగా జీవించడానికి కష్టపడట్లేదు. లోకంలో ఎలా విస్తరింపజేయాలా, లోకాన్ని ఎలా ప్రేమించాలా అని కష్టపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీవు మాత్రం అలా ఉండడానికి వీల్లేదు. ప్రతి సందర్భంలో, ప్రతి సమయంలో దేవుని వద్దకు రా, ప్రార్థన చేయి, నమ్మకాన్ని కనపరచు, విశ్వాసంతో ఉండు, పట్టుదల కలిగి కృషి చేయి. ఏదైతే దేవుడు చెప్తున్నాడో నిత్య నిబంధన చేస్తానని ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఆనాడు దావీదు గారిని లేవనెత్తినట్టుగా, దావీదు గారిని క్షమించినట్టుగా, దావీదు గారికి చక్కని సంతానం ఇచ్చినట్టుగా నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పాడు ప్రభు. ఈరోజు నా జీవితం అలా కదా, నేను ఇలా కదా అని చెప్పి నిన్ను నువ్వు కించపరుచుకునే విధంగా మాట్లాడొద్దు, ఊహించుకోవద్దు. ఎటువంటి పరిస్థితుల్లో ఉండి ఈ వాగ్దానం వింటూ ఉన్నా, ఎటువంటి ఆలోచనలు కలిగి నీవు ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నా సరే, దేవుని ఆలోచనే నీకు ముఖ్యం, దేవుని మాటే నీకు ముఖ్యం. ఆయన చెప్పారు నిబంధన చేస్తారని నమ్ము. ఆయన చెప్పారు దావీదునకు చూపిన శాశ్వత కృప నీ పట్ల, నీ కుటుంబం పట్ల కుమ్మరిస్తానని. అది కూడా నమ్ము, దీవించబడతావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.